డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ అనుచరులు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కోడలను కలేబాలకు తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి ఆరోపించారు. కబేలాలకు తరలించిన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కోడల ఆత్మశాంతి కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహించిన శాంతి హోమంలో రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజ కోడను స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా దేవాలయ విశిష్టతను కాపాడడానికి కృషి చేశారని పేర్కొన్నారు. కోడలు కబేలాలకు తరలించడంతో గ్రామంలో భక్తులు కన్నీరు మున్నీరవుతున్నారని, వారిలో అనేక అనుమానాలు అపోహలు నెలకొన్నాయన్నారు. రాజరాజేశ్వర స్వామికి కోడెమొక్కు చెల్లిస్తే కోడ శివునికి చెందుతుందని భక్తుల విశ్వాసం ఉండేదని, కానీ ప్రస్తుతం మంత్రి దొడ్లకే చేరుతుందని మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఓరుగల్లు 400 సంవత్సరాలు శివ భక్తులైన కాకతీయులకు రాజధానిగా విరాజిల్లిందన్నారు. అటువంటి ప్రాంతంలో జన్మించిన ఆడబిడ్డ కొండా సురేఖ ఓరుగల్లు గౌరవాన్ని కాపాడవలసింది పోయి బాధ్యతను మర్చిపోయి అనుచరుల చేత కోడలను కబేలాలకు తరలించడం పాపకరమన్నారు. కాశీకి పోయిన గంగలో మునిగిన ఈ పాపం పోదన్నారు. ఆమె తరపున దేవుణ్ణి వేడుకోవడానికి వరంగల్ నుండి వచ్చి స్వామివారికి నిజ కోడె సమర్పించినట్లు పేర్కొన్నారు. కోడెలు కబేలాలకు తరలిన అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్ తో పాటు నాయకులు ఉన్నారు. సొమ్ము చేసుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి మంత్రివర్యులు కొండా సురేఖ గారు తన అనుచరులు వాళ్ళు ఈ కోడెలను కబేలాలకు తరలిస్తున్నారు, కోతకు పంపిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం, చాలా దుర్మార్గం. ఈ దేవాలయ విశిష్టతను ప్రతి ఒక్కరూ కాపాడేటువంటి ప్రయత్నం చేసిండు. ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కాపాడేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఈరోజు దేవుని కోడలను కబేలాలకు పంపి, కోతకు పంపి ఆ నందీశ్వరుడికి తీరని అపచారం చేసిండు. ఆ పరమేశ్వరుడికి ఘోరమైనటువంటి అవమానం చేసిండు. భక్తులు కన్నీరు మున్నీరైతున్నారు. గ్రామాల్లో ఈరోజు అనేక అనుమానాలు నెలకొన్నాయి, అనేక అపోహలు నెలకొన్నాయి. కోడెను వేములవాడలో కట్టేస్తే ఆ శివుడికి చెందుతుందని అందరు భావించేవాళ్ళు. కానీ ఈరోజు కోడెను వేములవాడలో కట్టేస్తే అది కొండా సురేఖ దొడ్లో చేరుతుందని చెప్పేసి ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కోడెలను ఇవ్వన్నా లేదా అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మా వరంగల్లో ఒక 25-30 కోడలను వేములవాడ తీసుకొచ్చేది ఉన్నది, మొక్కులు అప్పచెప్పేది ఉన్నది. వాళ్ళు నాతో అంటున్నారు, ఈ కోడలను వేములవాడ తీసుకుపోవన్నా లేకపోతే కొండా సురేఖ దొడ్లో కట్టేయన్నా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ కాపాడేటువంటి ప్రయత్నం చేసిండు. ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కాపాడేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఈరోజు దేవుని కోడలను కబేలాలకు పంపి, కోతకు పంపి ఆ నందీశ్వరుడికి తీరని అపచారం చేసిండు. ఆ పరమేశ్వరుడికి ఘోరమైనటువంటి అవమానం చేసిండు. భక్తులు కన్నీరు మున్నీరైతున్నారు. గ్రామాల్లో ఈరోజు అనేక అనుమానాలు నెలకొన్నాయి, అనేక అపోహలు నెలకొన్నాయి. కోడెను వేములవాడలో కట్టేస్తే ఆ శివుడికి చెందుతుందని అందరు భావించేవాళ్ళు. కానీ ఈరోజు కోడెను వేములవాడలో కట్టేస్తే అది కొండా సురేఖ దొడ్లో చేరుతుందని చెప్పేసి ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కోడెలను ఇవ్వన్నా లేదా అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మా వరంగల్లో ఒక 25-30 కోడలను వేములవాడ తీసుకొచ్చేది ఉన్నది, మొక్కులు అప్పచెప్పేది ఉన్నది. వాళ్ళు నాతో అంటున్నారు, ఈ కోడలను వేములవాడ తీసుకుపోవన్నా లేకపోతే కొండా సురేఖ దొడ్లో కట్టేయన్నా అని అడుగుతున్నారు. ఓరుగల్లు ఒక శైవ క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. 400 సంవత్సరాల పాటు శివభక్తులైనటువంటి కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక గొప్ప ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి ఆడబిడ్డ కొండా సురేఖ గారు ఓరుగల్లు ఔన్నత్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి, దేవాలయాల సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి వారి అనుచరుల చేత రాజన్న కోడలను కబేలాలకు పంపడం ఇది తీరని పాపం.
కాశీకి పోయినా గంగల మునిగినా ఈ పాపం పోదు 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 అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.